ఐపీఎల్ 2026కు మినీ వేలం ముగిసింది. ఏ జట్టులో ఏ ప్లేయర్ అనేది స్పష్టత వచ్చింది. ఈ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లు వేలంలో అమ్ముడయ్యారు. మొత్తం 369 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. స్టార్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. ఇప్పుడు వేలం పూర్తయిన తర్వాత టోర్నీలో పాల్గొనే టీంలపై కెప్టెన్లపైన చర్చ మొదలైంది. కొన్ని టీంలకు ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారి మార్పులతో కొత్త కెప్టెన్లు ఖరారయ్యారు. ఐపీఎల్ వేలం పూర్తి కావడంతో జట్ల సభ్యులపైన క్లారిటీ వచ్చేసింది. కొందరి ఆటగాళ్ల మార్పు కారణంగా కొన్ని జట్ల సారథ్య బాధ్యతల్లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా 4 జట్ల వరకు కెప్టెన్లు మార్పు ఖాయంగా భావిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కొనసాగనున్నాడు. 2026 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పటిదర్ కెప్టెన్గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక శుభ్మన్ గిల్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ టీం కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ కొనసాగనున్నాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్యాట్ కుమిన్స్ కెప్టెన్గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ అనేక మంది అద్భుతమైన ఆటగాళ్లను సొంతం చేసుకుంది. అయితే వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ వచ్చే ఏడాది జట్టుకు కెప్టెన్గా కొనసాగుతాడు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక గతేడాది ఐపీఎల్లో అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈసారి రహానే కెప్టెన్గా నియమించాలని కేకేఆర్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్ సంయుక్తంగా కెప్టెన్గా వ్యవహరించారు. కానీ ఇప్పుడు డు ప్లెసిస్ జట్టులో లేకపోవడంతో అక్షర్ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. దీంతో కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త కెప్టెన్గా నియమించే అవకాశం కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ వచ్చే ఏడాది కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఆడనుంది. వారి రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరాడు. దీంతో జట్టు రియాన్ పరాగ్ను పూర్తి సమయం కెప్టెన్గా ప్రకటన లాంఛనంగా కనిపిస్తుంది.